కోటలు కోలడం చూసాం, బంధాలు తెగడం చూసాం. కానీ ఒక నియోజకవర్గంలో అధికారం కోసం, ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ తెర వెనుక డ్రామాను చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కనీసం స్థానిక నాయకుల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా రుద్దిన ఆ ఒక్క నిర్ణయం ఇప్పుడు వైసీపీ మునిగిపోయేలా చేస్తుందా? ఒకవైపు గ్రూపు తగాదాలు, మరొక వైపు తిరుపతి వేదికగా సాగిన ఆ కుట్రల వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఇవాల్టి ఇన్సైడ్ లో లోతుగా విశ్లేషిద్దాం. కడప తర్వాత వైసీపీకి అత్యంత బలమైన కోట ఏదైనా ఉందంటే అది ఒక్క నెల్లూరు జిల్లానే. జగన్ పార్టీ పెట్టిన తొలి రోజుల్లోనే ఉప ఎన్నికల్లో విజయాన్ని బహుమతిగా ఇచ్చిన చరిత్ర ఈ నేలది. 2014లో 8 స్థానాలు, 2019లో 10కి 10 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసిన రికార్డు ఇక్కడ ఉంది. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి సీన్ తలకిందులైంది. ఫ్యాన్ గాలి కాస్త తగ్గిపోవడమే కాదు, గెలిచిన రోజుల్లో ఉన్న ఐక్యత ఓడిపోయాక ఒక్కసారిగా మొక్కలైంది. ప్రతి నియోజకవర్గంలోనూ అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నాయకుల మధ్య ఆధిపత్య పోరు చివరకు పార్టీ ఉనికికే ఎసరు తెచ్చేలా మారింది. ముఖ్యంగా గూడూరు నియోజకవర్గం సీన్ చూస్తే ఏదో పెద్ద రాజకీయ కుట్ర జరుగుతోందన్న అనుమానాలు స్పష్టమవుతున్నాయి. సాంకేతికంగా ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమే కావచ్చు, కానీ ఇక్కడ రాజకీయాన్ని నడిపించేది, శాసించేది మాత్రం రెడ్డి సామాజిక వర్గమే. నల్లపురెడ్డి, నెదురుమల్లి కుటుంబాల నుంచి మొదలు పెడితే పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, కొడవలూరు ధనుంజయ్ రెడ్డి, హరిశ్చంద్రరెడ్డి లాంటి బడా నేతలే ఇక్కడ కింగ్ మేకర్లు. పార్టీకి ఫండింగ్ ఇవ్వడం దగ్గర నుంచి పదవుల పంపకాల వరకు అంతా వీళ్ల కనుసన్నుల్లోనే జరిగేది. అయితే 2019లో మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గెలిచాక రెడ్డి నేతల ప్రాబల్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. దాంతో అసంతృప్తితో ఉన్న రెడ్డి నేతల ఫిర్యాదుల వల్ల 2024లో వరప్రసాద్కు టికెట్ దక్కలేదు. ఆయన వెంటనే బీజేపీలో చేరి తిరుపతి ఎంపీగా పోటీ చేసి ఓడిపోగా, ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్సీ మెరిగ మురళి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఎన్నికల ఓటమి తర్వాత గూడూరు వైసీపీలో వర్గపోరు పరాకాష్ఠకు చేరింది. ఎమ్మెల్సీ మెరిగ మురళికి ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తూ విపరీతమైన డబ్బు, పలుకుబడి ఉన్న నరేంద్రరెడ్డి అనే నాయకుడికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నియోజకవర్గంలో ఎలాగైనా తన ముద్ర వేయాలని, తన మాటే చెల్లాలని నరేంద్రరెడ్డి వ్యూహం పన్నారట. అందుకోసం ఒక పక్కా ప్లాన్ ప్రకారం తన అనుచరుడైన ఎంపీపీ గురవయ్యను నియోజకవర్గ సమన్వయకర్తగా సీన్లోకి తెచ్చినట్లు టాక్. తిరుపతి వేదికగా అక్కడ ఉన్న ఒక సీనియర్ వైసీపీ నాయకుడి ద్వారా భారీగా కోట్లు కుమ్మరించి అధిష్టానం వద్ద చక్రం తిప్పి గురవయ్యకు ఇన్ఛార్జి పదవిని కట్టబెట్టారనే ప్రచారం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా గుసగుసలకు కారణమైంది. నిన్నటి వరకు సరిగ్గా ఎవరో కూడా తెలియని, కేవలం ఎంపీపీగా మాత్రమే వచ్చిపోయే గురవయ్యను తెచ్చి ఏకంగా ఇన్ఛార్జి పీఠంపై కూర్చోబెట్టడం చూసి స్థానిక నేతలు షాక్కు గురయ్యారు. ఈ ఆకస్మిక మార్పుతో గూడూరు వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా గందరగోళంలో పడిపోయాయి. అసలే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే గూడూరు ఓసీ జనరల్ స్థానంగా మారుతుందనే ఆశతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 3-4 సీనియర్ నేతలు ఆశలు పెట్టుకుని ఉన్నారు. అలాంటి సమయంలో ఊహించని విధంగా గురవయ్య ఇన్ఛార్జి కావడం వీరికి గొంతులో వెలక్కాయ పడ్డట్లయింది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిస్తే తనకు ఈ విషయంపై పెద్దగా అవగాహన లేదని సున్నితంగా దాటవేసినట్లు సమాచారం. సొంత ఇమేజ్ కాపాడుకోవడమే కష్టంగా ఉన్న కాకాని ఇలాంటి పంచాయతీల్లో తలదూర్చి అనవసరమైన చిక్కులు తెచ్చుకోవడం ఇష్టం లేక తప్పుకున్నారని టాక్.
పరిస్థితి చేయి దాటిపోతుండటంతో అసంతృప్త నేతలంతా నెల్లూరులోని మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి చేరుకుని రహస్యంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ మేరిగ మురళితో పాటు జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొని అధిష్టానం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సామాన్య కార్యకర్తకు పదవి ఇవ్వడాన్ని తాము తప్పుపట్టడం లేదని, కానీ తొలి నుంచి పార్టీ కోసం రక్తం ఓడ్చి కష్టపడిన తమ అభిప్రాయాలను కనీసం తీసుకోకుండా ఏకపక్షంగా ఒక నియోజకవర్గాన్ని వేరొకరి చేతిలో ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. ఈ భేటీ తర్వాత పార్టీ పిలుపునిచ్చిన డిఎస్సి అవకతవకల నిరసన కార్యక్రమానికి ఈ ముఖ్య నేతలంతా ఉద్దేశపూర్వకంగానే డుమ్మా కొట్టారు. ఇప్పటికే నియోజకవర్గంలో వెంటిలేటర్పై ఉన్న పార్టీని ఇలాంటి తలతెక్క నిర్ణయాలతో మరింత నాశనం చేస్తే తాము త్వరలోనే పార్టీకి గుడ్ బై చెప్పి వేరే దారి చూసుకుంటామని తమ అనుచరుల వద్ద తెగేసి చెప్తున్నారు. ఒక్క మాస్టర్ మైండ్ వేసిన ఎత్తుగడ ఇప్పుడు గూడూరు వైసీపీని పూర్తిగా చిన్నాభిన్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కింది స్థాయి క్యాడర్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుంటే సీనియర్ నేతలు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. పక్కా స్కెచ్తో తిరుపతి నుంచి సాగిన ఆ పొలిటికల్ గేమ్ మున్ముందు ఎలాంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. మరి ఈ తిరుగుబాటు సెగలు తాకి అధినేత జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా, లేక క్యాడర్ను బుజ్జగించి పరిస్థితిని చల్లారుస్తారా అనేది వేచి చూడాల్సిందే.